స్తోత్రమునయ్యా. అయ్యా ఆకాశం నా సింహాసనం, భూమి నా పాద పెట్టమని సెలవిచ్చింది దేవా. హస్తకృతమైన ఆలయంలో నేను నివసించాలన్నావు దేవా, నీకే స్తోత్రములు. మా హృదయమే నీ ఆలయం అని సెలవిచ్చింది దేవా, నీకే స్తోత్రములయ్యా. అయ్యా మాలో మీరుండండి నాయన, నీకే వందనములు, స్తోత్రములు అయ్యా. నిన్న ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి నాయన గత రాత్రి కాలం అంతా సుఖనిద్ర కలవ చేసి తిరిగి ఉదయాన్నే ఇచ్చి నాయన అయ్యా నీ సన్నిధిలో గడపడానికి నీవు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లించుకున్నాయన. అయ్యా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన, నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపం దయతో క్షమించండి అయ్యా. మీ రక్తంతో కడగండి నాయన, పరిశుద్ధపరచండి అయ్యా. మేము దాన్ని నీ సన్నిధిని అనుభవించే భాగ్యం మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా సహాయం దయచేయండి. మమ్మల్ని అందరినీ ముట్టండి ప్రభా. నాయనానికే వందనములు, స్తోత్రములు అయ్యా. అయ్యా గ్రూప్ లో నాయన ఎవరెవరు ఏ బిడ్డలు ప్రభా ఏ అనారోగ్యంతో ఉన్నారు నాయన, ఏ సమస్యలతో ఉన్నారో ప్రభా మాకైతే తెలియదు నాయన. సమస్తం మీద దేవుడు నాయన వారందరినీ ముట్టండి, కాచి కాపాడి వారి సమస్యలు తీర్చండి దేవానికి స్తోత్రం అయ్యా. అయ్యా అనేక మందికి స్వస్థత దయచేయండి దేవానికి స్తోత్రములు, వందనాలు. సర్వోత్తరానికి వందనములు, స్తోత్రములు అయ్యా. ఇదే ప్రభా నీ బిడ్డల వాక్యం ప్రకటించు నాయన. ఆ ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనం పరచుకోండి నాయన. మీరే మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రములు అయ్యా. అయ్యా నా దేవానికి వందనాలయ్యా. అయ్యా మమ్మల్ని అందరినీ మీ రెక్కల కింద భద్రపరుస్తున్న దేవానికి స్తోత్రములు. ఇక ముందు కాలంలో ప్రభా మీరు మీ రెక్కల కింద భద్రపరచండి అయ్యా. డిసెంబర్ చివరి వరకు నాయన మమ్మల్ని మీ రెక్కల కింద భద్రపరిచారు దేవానికి స్తోత్రములయ్యా. నూతన సంవత్సరంలో అనేక మందిని ప్రభా ఈ జూబులోకి తోడుకొని రావడానికి నీ కృప మెండుగా మా అందరి చుట్టూ ఉంచమని అయినా అయ్యా. వాక్యాన్ని వినగల చెవులు గ్రహించుకున్న హృదయం మాకు దయచేయమని, మేము ఎన్నైనా దీవులు మాతో ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. 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 మనము ఎక్కడ తెలుసుకుంటున్నాము? ఆకాశము వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు. ఆకాశము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన గొప్ప ప్రధాన యాజకుడు. ఆకాశ వీధి వీధి రెండవది విషయాది ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అది మనం తెలుసుకున్నాము. యోబు 11:8-39 వచనంలో ఆకాశ వీధి గురించి తెలుసుకున్నాం. అట్లాగే హెబ్రీలు 4:14 వచనంలో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు. మనం కూడా ఆ రీతిగా ఆయన రీతిగా మనము కూడా అక్కడికి చేస్తాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 2వ పేతురు 3:10-12 ఆయన పోయినప్పుడు చదువు. 2వ పేతురు 3:10-12. 2వ పేతురు 3:10-12 అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, భూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమి దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. అవును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 11వ వచనంలో ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి కనుక ఆకాశములు రవులుకుని లయమైపోవునట్టు భూతములు మహావేంద్రంతో. తర్వాత 2వ సమూయేలు 22:8-9-13-14 చదవండమ్మా. 2 సమూయేలు 27:22 8-9 22 అధ్యాయము 8-9 అప్పుడు 13 పడుతుంది.
అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికా రంధ్రంలో నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కడమలను రాజబెట్టెను. 8, 9 చదవండి. 13, 14. ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. యెహోవా ఆకాశమందు గర్జించెను. సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు నిప్పు కణములు పుట్టును. నిప్పు కణములు పుట్టి ఆ యెహోవా ఆకాశమందు గర్జించెను. పరమండలము పునాదులు ఉరుము ధ్వని పుట్టింపును. పుట్టించాను. ఆమేన్. కాబట్టి ఈ 7 ఆకాశాలు కూడా మరి ఆయన కాంతి నిప్పు కాలిపోను. కాలిపోతాయి. కీర్తన 14, 18, 14, కీర్తన 18, 12, 15. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘముల గుండా వడగండ్లను మండుచున్న నొప్పులను దాటిపోవును. 12. 13 యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను మండుచున్న నొప్పులను రాలేను. 14 చదవనరు. ఆయన తన బాణములు ఉపయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. ఆమేన్. గర్జన చేసెను. హల్లెలూయా. వండగండ్లు వరమండ్లు నిప్పులను వడగండ్లను మండుచున్న నొప్పులను రాలెను. కాబట్టి ఇవన్నీ ఎవరి కోసము? భయము లేకుండా జీవించే భక్తిహీనులు, ఎరగని వారి కొరకు. కనీసం దేవుని యొక్క భయము లేదు వాళ్ళకి. వాళ్ళు అనేక రీతులుగా నశించిపోయేటువంటి వారుగా ఉన్నారు. కాలిపోవుట మొత్తం ఏమవుతారు? నాశనం అయిపోతారు. కాలిపోతుంది. ఇంకా మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్టయితే జలమండలము అనేది చెప్పబడింది. ఏదమ్మా? జలమండలము. సామెతలు 8:27. సామెతలు 8:27. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. సామెతలు. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు జలధారులు బిగించినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు. కాబట్టి జల విశాలము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ప్రకటన 13:1, 13వ అధ్యాయము 1వ వచనం. 13వ అధ్యాయం 1వ వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని వస్తుంది
సముద్రంలో నుంచి సముద్రము జలములో నుంచి బయటకి వస్తుంది. ఆమేన్. జాగ్రత్తగా చదవాలి. కాబట్టి ఒక జలము నుండి బయటికి వస్తుంది. ఏమిటి? క్రూర మృగము. మృగము అవి ఎవరు ఏం చేస్తుంది? మనుషులను నాశనము చేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మొత్తము 7 భాగాలుగా మనం పరిశీలన చేసినప్పుడు తెర వెనుక తెర అలా కట్టండి. కాబట్టి జల అనేటువంటిది చెప్పబడింది. మొట్టమొదట తెర, జల సమూహముగా ఉంది. ఇక రెండవది శూన్య మండలము. మొదటి జలమండలము. మొదట వరుసగా చెప్తాను, జాగ్రత్తగా చదవండి. మొట్టమొదట జల సముద్రము, జలమండలం. 2 శూన్య మండలము, 3 భూమండలము. రాసుకున్నారా? భూమండలము. 4 వాయుమండలము. మేఘమండలం. తర్వాత ఆకాశ మండలము. పరమండలము. ఆమేన్. హల్లెలూయా. వచ్చినాయా? వచ్చినాయండి. 7 వచ్చినాయా? వచ్చినాయి బ్రదర్. 7 వచ్చినాయి బ్రదర్. మొదట జలమండలము, శూన్యమండలము, భూమండలము, వాయుమండలము, మేఘమండలము, ఆకాశ మండలము, పరమండలము. చదువుకున్నారా? రాసుకున్నాము. ఇక తర్వాత శూన్య మండలము. యోబు గ్రంథము 26:7 వచనం. శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలములను ఆయన పరిచయం. శూన్య మండలాన్ని ఎక్కడ చెలిపెట్టాడు? ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలం. ఆమేన్. హల్లెలూయా. శూన్య మండలాన్ని ఆకాశ విశాలమైన ఉత్తర దిక్కున మొట్టమొదటేమో జలమండలము ఉన్నది. ఆ పైన శూన్యటువంటిది ఒకటి. ఆ తర్వాత మండలము 12. యోహాను సువార్త 12:31. యోహాను సువార్త 12:31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ 12:31 బ్రదర్. 12:31. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు తోయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ నా యుద్ధకు ఆకర్షించు. భూమండలములో ఎవరున్నాడు? లోకాధికారి ఉన్నాడు. జలమండలం అధిపతి, శూన్య మండలము, భూమండలము అందరూ కూడా ఆక్యుపై చేసుకున్నారు. ప్రజలందరినీ ఆక్యుపై చేసుకున్నారు. యెషయా గ్రంథము 40:22.
ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఆమె ఒకడు చెర ఆమేన్. ఆయన ఒక దినాన దేవుడు ఏం చేయాలి? భూమండలం మీద మండలం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్నాడు. నేను ముందు ఆసీనమే. మీరు రాసుకుంటూ బిగిన్ చేస్తారేమో నాకు అర్థం కాదు. చెప్పడం ఆయన ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్నాడు. దాని నివాసులు మిడతల వలె కనబడు. ఆమేన్, హల్లెలూయా. భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ, ఇప్పుడు ఏమిటి? భూమండలం భూమండలం అయిపోయింది. భూమండలం మండలం. కూడా లోకాధిపతి. 42. చెప్పండి, 4 చెప్పండి వరుసగా. 4 వాయుమండలం, శూన్య మండలము, జలమండలము, మండలము, పుణ్యమండలము, భూమండలం. మండలం, భూమండలం, వాయుమండలం. వాయుమండలం. ఇప్పుడు వాయుమండలము ఎఫెసీ 2వ అధ్యాయము 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. ఇక్కడ వాయుమండలాధిపతి దుష్టుడు. దుష్టుడు, అపవాది. ఏదండి? వాయుమండల సంబంధి అయిన అధిపతి మండలము. అవిధేయులైన వారిని దుష్టుడు ఉన్నాడు. అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు వాయుమండల అధిపతి. అపవాది. వాయుమండల అధిపతి. సంబంధమైన అధిపతి. అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు అవిధేయులైన వారిని అవిధేయుల వారి ప్రేరేపించే శక్తి వ్యతిరేకంగా ప్రేరేపించే శక్తి కలిగింది. ఇక్కడ వినేవాడు సరిగా వినటం లేదు, ఏం జరుగుతుందో తెలియదు లేదు. ఏమో దేవా స్తోత్రం నాయన. వాయుమండల సంబంధమైన అధిపతి అనగా వాయుమండల అధిపతి వాడొస్తాడు, వాడొక అధికారి. తర్వాత వాయుమండలం అధిపతి 1 తెస్సలోనిక 4:17. 1 తెస్సలోనికలు 4:17. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఎట్లా ఎత్తరము? ఆకాశ మండలముకు మేఘముల మీద కొనిపోబడతాం. మేఘములు. ఆయనను ఎదుర్కొనుటకు, ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడు. హల్లెలూయా. ఆకాశ మండలం 52:9 వచనం. 52:9. నీవు దానిని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. 52:9 బ్రదర్ మరి. ఏషియా 14:14. ఏషియా 14:14. మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. మేఘమండలం మీదకి అపవాది. మేఘమండలములో ఎవడు వస్తాడు? అపవాది అనుకున్నాడు. అనుకుంటే మనస్సులో అనుకుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక తర్వాత ఆకాశం ఎఫెసీ 4:10. రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం.
దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలము కంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణ ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమై ఉన్నాడు. 4 ప్రకారంగా ఆకాశ మండలం మండలం. మొదటి తెస్సలోనియ 4:17 వచనం. మొదటి తెస్సలోనియ 4:17 4 మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము. ఇక్కడ ఆకాశ మండలం ఆకాశ మండలానికి పోతాం. కొనిపోబడతారు. యెషయా 45:8 వచనము. 45 సరే, టైం అయిపోయింది. పరమండలము ఆకాశ మండలం ఇంకా ఉంది, ఒక్క నిమిషం. ఆకాశ మండలములము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము కురిపించు. ఆకాశ మండలము నీతిని కురిపించు. ఆమేన్. హల్లెలూయా. 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 తర్వాత పరమండలము మొదటి సమూయేలు 2:10 అయిపోయింది. పరమండలము సరే, పరమండలము అక్కడుంటి ఇందాక మనం చదువుకున్నాము. అట్లానే అనేకమైనటువంటి పరమండలము నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. మొదటి సమయాలు 2:10. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక టైం అయిపోయింది కనుక ఈ 7 మండలములు తన ఒక్కొక్క ప్రదేశమును వాళ్ళు ఆక్రమించినటువంటి వారుగా ఒక ప్రదేశంలో ఆక్యుపై చేస్తారు. కానీ అన్ని ఒకటి జలము, శూన్యము, భూమి, వాయు, మేఘము, ఆకాశ మండలము పరమండలం. ఎన్ని పరమండలం. ఏమవుతాయి? లయమైపోతాయి. కాలిపోతాయి. మనము ఆకాశ వీధిలో నుంచి ప్రభు మూడవ ఆకాశానికి ఎత్తబడిపోతాం. ఎక్కడ ఎంచాడు? మూడవ ఆకాశ వీధి అంత ఉన్నతమైనది. 4:14 ఒకసారి చదవమ్మా దయచేసి. ఏది బ్రదర్? ఏషియా 14:4. ఫిబ్రిలు 14. ఆయన మూడో ఆకాశం అన్నాడు. నాకు ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. మనము ఎట్లా వెళ్ళాలి? ఆకాశ మండలము గుండా వెళ్తాం. నేను ఇంకా మూడో ఆకాశం గురించి మీకు చెప్పలేదమ్మా దయచేసి. కానీ నిన్న కూడా ఒక వచనం చెప్తే ఆయన తప్పు అన్నారు. నిన్న బైబిల్ లెక్క చూసి ఎవరు రిచర్డ్స్ కూడా చెప్పించాను. అది కూడా దొరికింది, వాక్యము కూడా. సరే, వీళ్ళేదో మీరేదో అంటున్నారు, నేను వింటున్నాను, మంచిదే. కానీ ఇక్కడ చెప్పింది వాక్యం ఏమిటి అంటే ఆకాశం మండలము గుండా వెళ్తామన్నారు. వెళ్ళాడు అంతవరకు ఆమేన్. హల్లెలూయా. మూడో ఆకాశముకి ఎవరు వస్తారు, ఎట్లా పోతాడు, ఎట్లా వస్తారని ఇంపార్టెంట్. అది తర్వాత నేర్చుకుందాం ప్రభు చిత్తమైనట్టు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యము మీరు గ్రహించాలి, ఎందుకంటే టైము 10 నిమిషములైంది కాబట్టి. ప్రభా దేవా యేసు ప్రభా, నేను ఆ వాక్యము వినటానికి సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ఏడుకొంచి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.